చిన్న ఎగ్జిబిషన్ లేదా సంత లాంటిది ఏదైనా జరిగితే చాలు అక్కడ ఖచ్చితంగా కనిపించే పదార్థం పీచు మిఠాయి. ఇది కనిపిస్తే చాలు పిల్లలు మారాన్ చేయకుండా ఉండలేరు. పెద్దలు కూడా చవకగా దొరుకుతుంది కదా అని పిల్లలకు కొనిస్తూ ఉంటారు. కానీ ఇందులో కలిపే రసాయనాల సంగతి ఏంటి, అవి తింటున్న పిల్లల పరిస్థితి ఏంటి అని మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. పక్క రాష్ట్రాల వారు పీచు మిఠాయిని హానికరమైన పదార్థంగా భావించి నిషేధించిన మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేదు. పీచు మిఠాయిని రకరకాల రంగుల్లో విక్రయిస్తుంటారు. పిల్లల్ని ఆకర్షించేందుకు ఎక్కువగా పింక్ రంగు, ఎరుపు రంగుల్లో పీచు మిఠాయిలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ రంగులు ఎంత సురక్షితం? పీచు మిఠాయి తయారీలో చాలా మంది ఫుడ్ కలర్స్ కు బదులు ఎక్కువసేపు రంగు పోకుండా ఉండేందుకు అత్యంత ప్రమాదకరమైన రోడమైన్ బి లాంటి కెమికల్స్ వాడుతున్నారు. ఈ కెమికల్స్ ఎక్కడ వాడుతారో తెలిస్తే వెనులో వణుకు గ్యారంటీ. రోడమైన్ బి లాంటి కెమికల్స్ ని లెదర్ చెప్పులకు రంగులు వేసేందుకు వాడుతారు. దీంతో పాటు దుస్తులు, ఫ్లెక్సీ ప్రింట్ లో ఉపయోగిస్తారు. ఇంతటి ప్రమాదకరమైన పదార్థాల్ని పీచు మిఠాయిలో ఉపయోగిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి పెట్టద్దు అని అంటేనే కదా పెట్టరు. ఆయన పిల్లలకి ఏం తెలుసు, మనం ఇప్పించినది ఇప్పిస్తాము. క్యాన్సర్ వస్తే చేస్తే ఎవరు భరించాలి? వాళ్ళ పేరెంట్సే కదా భరించాలి. వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే ఎలా? మనం కూడా ఆలోచించాలి కదా. పిల్లలకి ఎలా ఇట్లాంటి 10-20 రూపాయలు అమ్ముకొని వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం పెట్టాల్సింది లక్షలలో పెట్టాల్సి వస్తుంది కదా. వాళ్ళ ప్రాణానికే హాని కదా. ఇవాళ పిల్లలకు వస్తుంది, రేపు పెద్దలకు వస్తుంది. అప్పుడు ఏంటి ప్రాబ్లం? అంటే మొత్తం ఫ్యామిలీకి అంతా వచ్చేస్తుంది కదా. మనం కూడా ఆలోచించాలి. ఇలాంటి చిన్న చిన్న ఏదో 10-20 రూపాయలు పోషించుకొని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది కదా. కనీసం ప్రజలన్నా గవర్నమెంట్ వాళ్ళన్నా ఇలాంటివి పెట్టద్దు, చేయొద్దని వాళ్ళు ఆలోచించాలి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివి చూడండి. ప్రజలకు ఏది హానిమో ఏది హానికరమో చూసి కొంచెం ఆలోచించి ప్రజలకు మేలు చేయండి. మనం ఎమ్మెల్యే గానీ వీళ్ళు ఎవరైనా కానీ ప్రజల గురించి ఆలోచించండి. పీచు మిఠాయి తయారీలో హానికారక రసాయనాల్ని వాడుతున్నట్టు ల్యాబ్ టెస్టులో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన తమిళనాడు, కర్ణాటక, గోవా ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధాన్ని విధించాయి. రోడమైన్ బి లాంటి కెమికల్స్ తో చేసిన పదార్థాలు తిన్నప్పుడు ఆ రంగు మన శరీరంలో 60 రోజుల పాటు అలానే ఉండిపోతుంది. ఇది శరీరం నుంచి బయటకు వెళ్లదు. మలమూత్ర వ్యవస్థలు ఈ కెమికల్ ను బయటకు పంపించలేవు. అలా శరీరంలో 2 నెలల పాటు ఉండే ఈ కెమికల్స్ మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పీచు మిఠాయిలో ఉపయోగించే ప్రమాదకర రసాయనాల వల్ల పేగుల్లో నాన్ హీలింగ్ అల్సర్లుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దశ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ గా పీచు మిఠాయి తినేవాళ్లు క్యాన్సర్ బారిన తొందరగా పడతారని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పీచు మిఠాయి తయారీ, విక్రయాలపై అందరి దృష్టి పడింది. ఎన్ని ప్రాంతాల్లో పీచు మిఠాయిల్ని పరీక్షిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు 2006లో తయారు చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ను కూడా మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా పిల్లలతో బయటకు వెళ్లేటప్పుడు పీచు మిఠాయి కొనాలంటే 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. పిల్లలకి నాణ్యమైన ఆహారాన్ని, స్నాక్స్ ని కూడా జాగ్రత్తలు తీసుకుని పెడితే వారి ఆరోగ్యాన్ని రక్షించిన వారవుతారు. తల్లిదండ్రులైన బాధ్యత వహించాలి కదా అని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికీ పీచు మిఠాయిలు తినడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని పక్క రాష్ట్రాల వారు బ్యాన్ చేయడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడుతున్న ఈ పీచు మిఠాయిలని రసాయనపూర్వకంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఆర్గానిక్ గా తయారు చేసే వాటిని మాత్రమే జనాల మధ్యలోకి తీసుకురావాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎండి.